తిరుమలలో ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఆఫ్లైన్ లో ఎక్కడ ఇవ్వట్లేదు. ఎక్కడ తీసుకోవాలంటే అది తెలుసుకునే ముందు మన పేజ్ ని ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే రీల్ ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈసారి ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లని పూర్తిగా ఆన్లైన్ లో ఇవ్వాలని టీటీడీ బోర్డు అయితే నిర్ణయం తీసుకుంది. అది కూడా సామాన్య భక్తుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని. ఇప్పుడు ఈ టికెట్లు ఎప్పుడు ఎక్కడ ఎలా ఆన్లైన్ లో దొరుకుతాయో చెప్తాను చూడండి. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా వైకుంఠ ద్వార దర్శనం మొత్తం 10 రోజులైతే జరుగుతుంది. వచ్చే నెల డిసెంబర్ 30వ తేదీ మొదలయ్యి జనవరి 8వ తేదీ వరకు అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనాలు అయితే జరుగుతున్నాయి. ఏదైతే మొదటి 3 రోజులు ఉందో అంటే డిసెంబర్ 30వ తేదీ, 31వ తేదీ, జనవరి 1వ తేదీ ఈ 3 రోజులకు గాను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శనం టికెట్లు అయితే ఇవ్వబడతాయి. ఈ ఎలక్ట్రానిక్ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వారు నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ లో. ఈ 3 రోజులకు టికెట్స్ లక్కీ డిప్ ద్వారా ఇవ్వబడుతుంది. జనవరి 2వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు 300 రూపాయల టికెట్లు రోజుకు 15,000 చొప్పున, అలాగే శ్రీవాణి టికెట్లు రోజుకు 1000 చొప్పున ఆన్లైన్ లో అయితే రిలీజ్ చేస్తారు. మనం ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలి. ఇక మన తిరుపతిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీల్లో రోజుకి 5,000 టికెట్ల చొప్పున అయితే ఇవ్వబోతున్నారు. వీటన్నిటికీ ఇంకా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగానే మన పేజ్లో అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గుర్తించుకోండి, ఎవరికైతే టికెట్ ఉంటుందో వాళ్ళకే దర్శనము, టికెట్ లేని వారికి ఎలాంటి దర్శనం ఉండదు.